హాయ్ ఎవ్రీవన్. ఇదొక ఫ్రాక్ కుడుతున్నానండి నేను. ఈ ఫ్రాక్‌కి ఇది మొత్తం ఫ్రాక్ అంతా ఇదే వచ్చిందనమాట. దీనికి మధ్యలో చిన్న కాంట్రాస్ట్ కలర్ ఉంది. ఈ కాంట్రాస్ట్ కలర్ తీసుకొని వేరే క్లాత్ ఇదో ఇట్లా తీసుకున్నాను. దీంతో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నియర్లీ ఉంది. కొంచెం వేరే కూడా ఉంది. సో ఎలా కుడదామో ఇది చూద్దాము. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నానండి పీసెస్. స్లీవ్స్, బాడీ, స్కర్ట్, సో అన్ని పీసెస్ కట్ చేసుకున్నాను. కుట్టేద్దాము. కుట్టిన తర్వాత చూద్దాం. దీన్ని కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాక్స్ కుట్టిన వీడియోస్ చాలానే ఉన్నాయి కదా, సో బోరింగ్గా ఉంటుందని పెట్టట్లేదు. తర్వాత డిజైనింగ్ ఎలా చేస్తానో అక్కడ మాత్రం నేను చూపిస్తాను మీకు. పద కుట్టేద్దాం. ఫస్ట్ నేను ఇది బాడీకి పీస్ వేస్తున్నాను, ఫ్రంట్లో డిజైన్ చేస్తున్నాను అనమాట. కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను కదా, దీన్ని నేను ఇట్లా హాఫ్ సర్కిల్ కాదు, కర్వ్ లైన్తో కట్ చేశాను నేను ఈ క్లాత్. ఇది నేను ఫ్రంట్కి ఇట్లా అతికిస్తున్నాను అనమాట. ఓకే, ఫ్రంట్ బాడీకి ఇది కుట్టాను నేను. ఇలాంటి పీస్తో కుట్టేసాను నేను ఫ్రంట్. ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ మనము కుడదాము. అంతకన్నా ముందు దీనికి నేను లైనింగ్స్ అటాచ్ చేసేస్తాను, లైనింగ్స్ వేసిస్తాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా కుట్టేస్తాను. తర్వాత మనము స్కర్ట్ దగ్గరకు వద్దాం. దీని తర్వాత ఇదిగోండి, నేను ఇది ఫ్రంట్ బాడీ కుట్టేసుకున్నాను. దీన్ని కూడా లైనింగ్ వేసి కుట్టేసాను లోపల వైపు. ఆ విధంగానే బ్యాక్ సైడ్ కూడా ఈ పార్ట్ కూడా కుట్టేశాను. దీనికి కూడా లైనింగ్ వేసేసుకున్నాను. ఓకే, దీనికి చిన్నగా స్లిట్ ఇచ్చాను వెనక వైపు, ఒక హుక్ అండ్ బటన్ అదే హుక్ అండ్ లూప్ వేయడానికి. హుక్ అండ్ లూప్ వేసుకోవడానికి ఒక చిన్న గ్యాప్ ఇచ్చాను, స్లిట్. సో దీనికి కూడా లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇవి రెండు నేను ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసి కుట్టేసుకుంటాను. ఈ ప్రొసీజర్ ఇవన్నీ మీకైతే ఐడియా ఉంది కదా. సో ఇది కుట్టిన తర్వాత మనం స్కర్ట్ దగ్గరికి వెళ్దాము. ఇది పఫ్ స్లీవ్స్ కుడదాము, బుగ్గ చేతులు అంటారు కదా, అందుకని కొంచెం ఇది నేను విడ్త్ ఎక్కువ తీసుకున్నాను, వైడ్గా. ఇది కింద నేను దీన్ని పీకో చేస్తాను. ఈ ఫుట్ చేంజ్ చేసేసి పీకో చేసేస్తాను. ఇది పఫ్ స్లీవ్ కుడుతున్నాను. ఈ పఫ్ స్లీవ్కి నేను ఇక్కడ ఒక పెద్ద లాంగ్ స్టిచ్ వేసుకున్నాను అనమాట, మొత్తం కింద వైపు బాటంలో. ఇక్కడ పైన కూడా ఎక్కడైతే ఫ్రిల్స్ కావాలో మనకు అక్కడ మనం లాంగ్ స్టిచ్ వేసుకోవాలి. దీని తర్వాత చక్కగా లాగేసుకోవాలండి. దగ్గరగా లాగేస్తే చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయన్నమాట. సో అవి ఈవెన్గా సెట్ చేసుకొని ఇంకొకటి మనము టైట్గా స్మాల్ స్టిచ్ కూడా వేసుకోవాలి దానిపై నుండి. ఆ తర్వాత స్లీవ్ ఫ్రిల్స్ అనేవి బాగా కూర్చుంటాయి. కుట్టినాక చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇంకో కుట్టు వేసిన తర్వాత ఫైనల్గా ఇట్లా వస్తుంది అనమాట. ఇటువైపు కుచ్చు, ఓకే, ఇటువైపు కూడా టైట్గా కుచ్చు పెట్టాను చూడండి. దీనికి స్మాల్ స్టిచ్ వేసేసాను పైనుండి. సో ఈ విధంగా మనకు స్లీవ్ కంప్లీట్ అవుతుంది. దీన్ని మనం ఆర్మ్ హోల్కి ఫిక్స్ చేసుకోవటమే, కుట్టేసుకోవటమే. ఇలానే ఇంకోటి కూడా కుట్టేస్తాను నేను, స్లీవ్ కుట్టేసి బాడీకి వేద్దాం. ఇది కూడా కుట్టేస్తాను, ఇంక ఇది అవ్వలేదు. ఈ పోర్షన్ వచ్చేసి మనం స్కర్ట్కి తీసుకుందామండి. ఫ్రాక్ కింద వేసి స్కర్ట్ గేరా అంటాం కదా, దానికి తీసుకున్నాను ఇది. అయితే ఈ లెంత్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే కింద ఫ్రిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ కాంట్రాస్ట్ కలర్ క్లాత్తోని. ఈ క్లాత్ నేను 5 ఇంచెస్ విడ్త్తోని కొంచెం అప్రాక్సిమేట్గా తీసుకున్నాను నేను, ఎంత రిక్వైర్ అవుతుందో. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే నేను ఇస్తున్నాను అనమాట ఈ ఫ్రిల్స్. అయితే ఆ ఫ్రిల్స్ ఎలా కుట్టుకోవాలంటే ఒకవైపు మనం ఫినిషింగ్ చేసేసుకోవాలి, ఆ తర్వాత ఇంకో వైపు మనం ఇలాగా ఫ్రిల్స్ వేసుకోవాలండి. చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకోవాలన్నమాట. ఇంత చిన్న సైజులో చిన్న ఫ్రిల్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది నేను ఈ కింద స్కర్ట్ పార్ట్కి నేను దీన్ని అటాచ్ చేస్తానన్నమాట. మొత్తం కింద కాకుండా వేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. అది ఎలాగో వేసిన తర్వాత చూసేద్దాం మనం, ఓకేనా. కుట్టిన తర్వాత చూసేద్దాం. ఈ ఫ్రిల్స్ వేసుకున్న క్లాత్ ఉంది కదా, కింద ఒకవైపు ఫినిషింగ్, ఇంకోవైపు ఫ్రిల్స్ వేసాను కదా చిన్న చిన్నగా. ఈ క్లాత్ నేను కింద నుంచి
ఈ కింద నుంచి ఒక 5 ఇంచెస్ పైకి మెజర్ చేసి స్ట్రెయిట్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనం అజ్యూమ్ చేసి కూడా కుట్టేయచ్చు ఈజీగా. దానికోసం నేను ఇది కుడుతున్నాననమాట. కుట్టిన తర్వాత చూద్దాం మనం. ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా వస్తుంది డిజైన్. రౌండ్ నెక్, పఫ్ స్లీవ్స్, ఫ్రంట్లో బాడీకి చిన్న డిజైన్ లాగా ప్యాచ్ ఇచ్చాను కాంట్రాస్ట్ కలర్. అలానే కాంట్రాస్ట్ కలర్తో కింద ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఈ ఫ్రిల్స్ ఓన్లీ ఫ్రంట్ సైడే క్యారీ అవుతుంది, బ్యాక్ సైడ్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా ఫ్రాక్ ఇట్లా వస్తుంది. దీనికి ఫ్రంట్లో చిన్న బో కానీ ఏదైనా ఇంకా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసిన తర్వాత పిక్ పెడతాను. ఇది ఫ్రాక్ అండి, కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ రౌండ్ నెక్, పఫ్ స్లీవ్స్, ముందర చిన్న ప్యాచ్, ఇలా ఉందన్నమాట కంప్లీట్ ఫ్రాక్. కింద ఫ్రిల్స్ ఇట్లా పెట్టాను నేను కాంట్రాస్ట్ కలర్తో. ఒక బో పెట్టి కింద హ్యాంగింగ్స్ ఇచ్చాను దీనికి గోల్డెన్ కలర్లో. సో వచ్చి పఫ్ స్లీవ్స్, అదే